హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇప్పుడు తెలుసు అనుకుంటా, బైజస్ అని అతన్ని అరెస్ట్ చేయబోతున్నారు. ఎందుకో తెలుసా? ఏం లేదు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం. అఫ్కోర్స్ చాలా మంది తెలుసు అనుకుంటే ఈ విషయం ముందు ఆయన చాలా వరకు ప్రతి వీడియోలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. యాప్ డౌన్ చేయండి, ఈ యాప్ డౌన్ చేయండి అని చెప్పేసి, దీనివల్ల మీకు మనీ వస్తుంది, దానివల్ల దాని మనీ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ అఫ్కోర్స్ దానివల్ల వచ్చేదేమో, వచ్చేటప్పటికి 100లో 2 మందికి 3 వస్తుంది, మిగతా అందరికీ సర్వనాశనం అయిపోవడానికి. ఈ విషయం చాలామంది తెలుసు, అయినప్పటికీ ఏదో ఆశ వస్తుందేమో అని చెప్పేసి రీసెంట్గా నాన్ వెజ్ కూడా చెప్తా ఉన్నారు అంట, ఇలాంటి చేయడం తప్పు అని చెప్పేసి. అఫ్కోర్స్ చాలామంది తెలుసు నాన్ వెజ్కి ఆయన బైఎస్ అని ఏదోకి పడదని చెప్పేసి. కానీ దీనివల్ల చాలామంది నష్టపోయిన వాళ్ళు, చాలామంది వాళ్ళు లక్షల్లో ఉన్నారు. రీసెంట్గా మా వాళ్ళు కూడా కొంతమంది చాలామంది చనిపోయారు కూడా. జస్ట్ అయితే ఇంకా అబ్బాయికి 8 lakhs దాకా అప్పు చేశాడు, సూసైడ్ చేసుకున్నాడంట. సో ఇలాంటి దరిద్రమైన యాప్స్ వల్ల చాలా నాశనం అవుతున్నారు. ఇక చాలామంది డౌట్ ఏంటంటే, క్రాంతి బ్లాగర్ అండ్ విఆర్ ఫ్యాక్స్ కూడా చేస్తాను కదా, అతను అందరూ ఇష్టపెట్టేసి వీళ్ళని ఎందుకు ఉన్నారని చెప్పి ఇంకా తెలీదు. ఫస్ట్ అయితే ఈ అబ్బాయి పేరు వచ్చింది, తర్వాత చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుందని. నాకు తెలిసి దీనివల్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తగ్గే ఛాన్స్ ఉందేమో అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చెప్పండి. ఒకప్పుడు అంటారు కదా భయ్య, డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి. అంత తెలిసిన తర్వాత కూడా జనాలు కూడా వెళ్ళడం కరెక్ట్గా అనుకుంటా. దయచేసి మీరు మాత్రం ఇన్స్టాగ్రామ్లో చూసి ఆడికి కూడా డబ్బులు వచ్చని చెప్పేసి మీకు కూడా వస్తా అనుకోవడం కరెక్ట్ కాదు. దీనివల్ల చిన్నపిల్లలు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు కొంచెం ఒక గంట కనిపెడుతుంటే దీనివల్ల బెటర్ పాయింట్ అయితే ఉంటుంది. లేకపోతే ఇలాంటి చాలా దానిలు వస్తాయి. ఎందుకంటే ఇద్దరికి వచ్చిందని చెప్పేసి అందరి కోసం గ్యారెంటీ లేదు కదా. దయచేసి కొంచెం ఆలోచించుకోండి. ఎలాంటి బెట్టింగ్ యాప్స్ మాత్రం దగ్గరికి వెళ్ళకండి. కుదిరితే కష్టం నష్టం కూలి పనికి వెళ్ళాలని సంపాదించుకోండి తప్ప ఇలాంటి దిక్కుమాలిన మాత్రం తెచ్చుకోకండి. జీవితాన్ని నాశనం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.